ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని మీకు తెలియచేయుచున్నాను. 68వ కీర్తన 28వ వాక్యం చదివినట్లయితే కనుక అక్కడ కీర్తనాకారుడు ఈ కీర్తన దావీదు చేత ఏం చేయబడిందంటే రచించినటువంటి కీర్తన గీతంగా పిలువబడుతుంది. ఆయన నీ కొరకు నీ దేవుడు బలము కలుగ నియమించి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క బలము, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అన్నటువంటి మాటను బట్టి చూస్తే ప్రతిరోజు నీ ప్రార్థనలో 5 రకాలైనటువంటి బలము కావాలని నువ్వేం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఒకటి ఆత్మ సంబంధమైన బలం కావాలని, రెండవది శారీరక సంబంధమైన బలం కావాలని, మూడవది ఆర్థిక సంబంధమైన బలం కావాలని, నాలుగవది మానసికమైనటువంటి మానసిక సంబంధమైన బలం కావాలని, ఐదవదిగా ఆరోగ్య సంబంధమైనటువంటి బలం కావాలని ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర నిలబడి ప్రతిరోజు ఈ మాట ఎత్తి, అయ్యా నీ బలము నాకు దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినట్లయితే ఈ 5 రకాలైనటువంటి బలమును దేవుడు నీకు ఇచ్చి ఈ లోకంలో ఉన్న వాటిని జయించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్.